హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్. సో ఈరోజు మన వీడియోలో స్పెషల్ వచ్చేసి నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసు అంటే ఎంతో మందికి ఫేవరెట్ డిష్ అని నాకు చాలా బాగా తెలుసు. సో సండే రోజు స్పెషల్ చేసుకుందామని చెప్పేసి నాటుకోడిని అయితే ఫ్రెష్గా కట్ చేయించేసి తెచ్చేసాను. అలా తెచ్చుకున్న కోడిని చక్కగా క్లీన్ చేసేసుకొని మ్యారినేట్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేసేసుకున్నాను. అది కూడా నార్మల్ ఆయిల్ కాదు, మస్టర్డ్ ఆయిల్ వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. దాంతోపాటు కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, అలాగే వీటితో పాటు గరం మసాలా కొద్దిగా వేసుకున్నాను. అండ్ కొంచెం ధనియాల పొడి వేసేసుకొని చక్కగా దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకున్నాను. ఇంకా లాస్ట్గా నిమ్మకాయని చక్కగా ముక్క కోసేసి ఒక ముక్క మొత్తం పిండేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల బాగా కలిసి నాటుకోడి అయితే భలే వస్తుంది టేస్ట్. చక్కగా ఇవన్నీ మిక్స్ చేసేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక గంట సేపు పిలిచి వండుకుంటే టేస్ట్ అయితే వేరే లెవెల్ వస్తుంది. మసాలా కోసం అయితే ఇలాచీ, దాల్చిని, అలాగే మిరియాలు, లవంగాలు, ధనియాలు తీసుకున్నా. కొంచెం ఎండు కొబ్బరి అలాగే జీడిపప్పు కూడా వేసుకొని చక్కగా మిక్సీలో వేసేసి దాంతోపాటు కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని పాటు ఒక్క బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను. ఇవంతా కూడా మూత పెట్టేసి చక్కగా మిక్సీ చేసుకుంటున్నాను. వాటర్ ఏం యాడ్ చేసుకోవట్లేదండి, నేను పౌడర్ చేసుకుంటున్నాను. ఇలా చేస్తే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. పౌడర్ చేసుకున్నాక పొయ్యి వెలిగించేసి ఆయిల్ వేసుకొని చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలిపేసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి టమాటా పండుని కట్ చేసుకున్నాను. ఒకటైతే చాలు, పెద్ద సైజ్ అయితే ఒకటి, చిన్నదైతే 2 తీసుకోండి. చక్కగా కట్ చేసుకొని అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈరోజు వీడియోలో ఒక సస్పెన్స్ అయితే నేను ఓపెన్ చేస్తాను. సో లాస్ట్ వరకు వీడియోని చూడండి, అప్పుడు మీకు సస్పెన్స్ తెలుస్తుంది. ఇంకా టమాటా వేగిన తర్వాత ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటేనే తర్వాత నాటుకోడికి బాగా పడుతుంది. కొంచెం ఆయిల్లో వేపితే పచ్చివాసన పోతుంది కదా. సో అలా కాసేపు వేపుకున్నాక మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తెచ్చేసి మంచిగా వేసి మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. కింద నుంచి మొత్తం మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలి, లేకపోతే ఆ పౌడర్ అనేది మంచిగా కలవదు. సో అందుకనే కంప్లీట్గా నేను మంచిగా కలిపేసుకుంటున్నాను. సో ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత కాసేపు ఉడికించేటప్పటికి చూసారు కదా, వాటర్ అయితే కొద్దిగా పైకి వస్తుంది. ఇలా వాటర్ వస్తున్నప్పుడే మంచిగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ, ఎందుకంటే ఆ పౌడర్ అనేది కింద అడుగుకే ఉండిపోతుంది. కోకోనట్ ఇవన్నీ వేసాం కాబట్టి అదంతా బాగా కలవాలి. సో అలా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అదైతే పౌడర్ చేసాం కదా, మనం పేస్ట్ చేయలేదు, అడుగు అంటుతుంది. అందుకే లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. అలాగే దాంతోపాటు కొద్దిగా కారం, టేస్ట్కి సరిపడా కొంచెం చెక్ చేసుకొని ఉప్పు వేసుకోండి. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ముందు వేసుకుని సరిపోతే ఇంకా అవసరం లేదు. చక్కగా వేసుకొని మంచిగా మొత్తం కలిపేసుకోవాలి. మళ్ళీ చూస్తున్నారు కదా, చక్కగా ఉడికిపోతుంది. నార్మల్గానే బాయిలర్ కోడి కంటే నాటుకోడి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ దగ్గర అయినట్టు అనిపిస్తే మధ్య మధ్యలో ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండండి. నేనైతే జ్యూస్ కోసం వాటర్ కావాలని చెప్పి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు జ్యూస్ అవసరం లేదు, దగ్గర కావాలనుకుంటే లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మేమైతే రైస్తో తినాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం జ్యూస్ ఎక్కువ అవసరం పడుతుంది కదా. సో అందుకే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. చక్కగా జ్యూస్తో అన్నం కలుపుకొని తింటుంటే భలే టేస్టీగా ఉంటుంది. లాస్ట్ స్టేజ్కి వచ్చాం కాబట్టి కొద్దిగా చికెన్ మసాలా అండ్ అలాగే దీంతో పాటు కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పు అయితే చాలా స్పెషల్, ఎందుకంటే అది మా తోటలో పండించిన జీడిపప్పు తెచ్చుకున్నాం మేము. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఆల్రెడీ జీడి తోట గురించి నేను వీడియో చేసి పోస్ట్ చేశాను, మిస్ అయ్యింటే ఇప్పుడే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. లాస్ట్గా కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే చాలా బాగుంది అండ్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంది. ఇలా రైస్లో వేడిగా కర్రీ యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ వీడియోలో లాస్ట్ సస్పెన్స్ ఏంటో రివీల్ చేస్తా అన్నా కదా, అదేంటంటే ఈరోజు కర్రీ అయితే నాటుకోడి పులుసు మొత్తం మా ఆయనే చేశారు. అదే స్పెషల్. ఎంతైనా మన కోసం మన హస్బెండ్స్ వండి పెడుతుంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా. తెలిసి పెళ్ళైన ప్రతి అమ్మాయికి ఉండే కామన్ కోరిక హస్బెండ్ వండి పెడుతుంటే మనం ట్రై చేయాలని. సో నాకైతే అది ఫుల్ఫిల్ అయిపోయింది. ఇదైతే ఫస్ట్ టైం కాదు, మా ఆయన చికెన్ అయితే చాలా బాగా చేస్తారు. లైట్గా కొన్ని డిషెస్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి.